గంటయ్య వంట మనిషి. ఎవరు పంపించారు? డాక్టర్ గారు మరదలు, ఇంటి కాబోయే వాళ్ళు. అవును నేనే. ఇక నువ్వేమి ఇంటి పని వంట పని చేయక్కర్లేదు, వెళ్ళి హాస్పిటల్ పని చూసుకో. ఏంటలా చూస్తున్నావు? పరిచయం లేని వాడితో పద్ధతి ఇది కాదు. చేసేది నర్సు, ఇవి పెద్ద మర్యాద చేయాలి కాబోలు. గంటయ్య, వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. నీ వంట రుచి చూసి మన ఇంటికి బాగా పరిగెత్తుకు రావాలి. ఓకే? మా అమ్మగారు, ఇక నేను వెళ్తానండి. వెళుతున్నావా అమ్మా? అబ్బాయికి చెప్పకుండా నిన్ను పంపిస్తే వాడేమంటాడు ఏమో. ఆ భయం నీకు అక్కర్లేదమ్మమ్మా, బావతో నేను చెప్తాను. అది కాదురమ్మా. నువ్వు ఊరుకోమ్మా. బావ నా మాట అంటే కాదండు. పైగా రోగుల మధ్య ఉంటే వాళ్ళకి వంటేం తెలుసు. ఒకవేళ చేస్తే మాత్రం ఎలా తిని బుద్ధిస్తుంది అమ్మా? ఇల్లంతా చూసుకోవాలి. వస్తాను. అనవలసిన మాట ఏదో అనకూడదు ఏదో తెలియదు. ఒట్టి తింగిరిదమ్మా. పర్వాలేదండి, నాకు ఇవన్నీ అలవాటిగా. నువ్వు ఉన్నంత కాలం ఈ ఇంటికి కోడలు లేకపోయినా అన్నీ నువ్వే చూసుకున్నావు. ఈ ముసిలిదాన్ని పసిదానిలా చేసి తల్లిలాగా అన్నం కూడా తినిపించావు. ఇప్పుడు నువ్వు వెళతానంటే నాకేదో దిగులుగా ఉందమ్మా. బాధపడకండి, అప్పుడప్పుడు వస్తుంటాగా. వెళ్ళొస్తానండి. అమ్మాయి ఇలా నీ తల్లో మల్లెపూలు వాసన వస్తుందంటే ఆచారమే. ఇది నీ పూర్వీ పుట్టిన బుద్ధినా లేక ఎవరైనా నేర్పించారా చెప్పలేమే. మరి నేను ఆ కాంపౌండర్ను ఏదో పంప ముంచినట్టులో చెవులో చెప్పాడమ్మే. చెవులో చెప్పి అంత చెడ్డ పని ఏం చేయలేదు మామగారు. మామగారు ఇంకోసారి అలా కూసామంటే నీ పళ్ళు రాస్తాయి. పళ్ళు నేను ఎప్పుడున్నా రాలుతాయి. బుచ్చమ్మ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతుంది. కాదు సరే అన్నది. ఏమిటి బుచ్చమ్మ అలా పుచ్చమ్మలు నిలబడతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పమాట. అవును, మొగుడు తెచ్చిన వధువుకు పెళ్లి చేస్తే అటు 6 తరాలు ఇటు 6 తరాలు నరక కోపంలో పడిపోతారని మా ధర్మశాస్త్రం చెప్తుంది తెలుసా? మరి సుందరి సుందరి అని నరసింహుడు పడ్డావే, అప్పుడేం చెప్పింది ధర్మశాస్త్రం? ఒక విధవరాలి గోడు. టుడే సండే, రేపు మండే, ఎల్లుండి మా మ్యారేజ్ డే. అండ్ జెంటిల్మెన్, మన కాస్మోపాలిటన్ యూత్ క్లబ్ వార్షికోత్సవ సందర్భంగా జానపద నృత్యాన్ని సమర్పిస్తున్నాం. నర్తకి అందాల రాణి జ్యోతి. ఐఎమ్ సారీ, శాయశక్తిలో ప్రయత్నించాను, ఏం ప్రయోజనం లేకపోయింది. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి. పురుషోత్తం గారు పోయారు డాక్టర్. నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ట్రబుల్ ఉంటాయని చెప్పానుగా. రాధమ్మ గారు క్లబ్కి ఫోన్ చేశారు, కానీ మీరు లేరని ఎవరు చెప్పారు? ఏంటి బావా, రాత్రంతా బానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? రాత్రి మనం క్లబ్ లో ఉండగా నాకు ఫోన్ వచ్చిందా? రాత్రి మనం క్లబ్ లో ఉండగా నాకు ఎవరైనా ఫోన్ చేశారని అడుగుతున్నాను. రాదు ఫోన్ చేసి. మరి నాకు ఎందుకు చెప్పలేదు? ప్రోగ్రామ్ నుండి వెళ్ళిపోతావని చెప్పలేదు. మాధవా, నువ్వు నన్ను కొడతావా? నువ్వు అబద్ధం ఆడిన నేరానికి ఒక నిండు ప్రాణి బలైంది. గొప్పే, పెద్ద డాక్టర్ని. ఈ అవమానం సహిస్తూ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తాను. రమ్మా, నువ్వు నీ మనోడు ఉట్టుకట్టుకు ఊరేగండి. గంటయ్య పెట్టి తీసురా. నువ్వు వస్తున్నాను నవ్వి నన్ను ఏడిపించగరా? నన్ను పుణ్యం పీల్చుకోని. ఆచారి ఆచారి, కొంప మునిగింది. ఎవరి కొంప? 50 ఎలా మురిగింది? నీ కొంపే. అటు చూడండి. మామగారు, మీ బుచ్చమ్మ ముత్తైనది చూసారా? ఊరికి వెన్న రాసినట్టు మొహం ఎలా కలకలాడిపోతుందో. ఇడ్లీ సాంబార్ లాగా, పెసరట్టు ఉప్మా లాగా కలకాలం ఈ కలికాలం జీవించాలని దీవించండి మామయ్య గారు. అరే, నవ్వుతో చేతులెత్తి మరీ దీవించారు.
జీవించడం కాదు మిమ్మల్ని చూడగానే బిరుసుకుపోయాడు. మా నాన్నకి ఏమైంది? ఏం కాలేదు. మరెందుకు అలా చూస్తున్నాడు? పిచ్చి పట్టిందేమో హాస్పిటల్ వచ్చారు. నవ్వుతూ ఉండేవాడు, నవ్వుతూనే పోయాడా? ఆచార్య, చాలా అన్యాయం చేశావు ఆచార్య. నీ బ్యాలెన్స్ జీవితం జైలులో గడుపుదాం అనుకున్నావా? నారాయణ, కోపం ఉంచావయ్యా. సింహాలు అల్లుడు గారు, నాకు అల్లుడు అయితే అయ్యావు కానీ ముందు వాడిని బ్రతికించు. కష్టం. నన్ను హత్య కేసుని తప్పించు. చాలా కష్టం. అల్లుడు 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 నీ కాలు బతికించు. రక్షిస్తాను మామా. సుబ్బయ్య, కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాను. ఆచార్య గారి కొడుకు దెబ్బతో ఇది మూడింది అంతేగా? కాదు కాదు, యాక్సిడెంట్ లో పోయిన నా మతి తిరిగి వచ్చింది. నా పేరు పేరాల పేరయ్య అని, మా ఊరు చీరాలని, నేను వెంటనే అక్కడికి చేరాలని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ వింత వార్తలు నా బిరడాలో ప్రకటిస్తాను. అంటే ఏమిటండి? పుత్రిక, అది నా పత్రిక. మళ్ళీ పోవచ్చు మతి. తప్పులు చేరండి. మీరు రండి, మీరు రండి. చిరంజీవి చిరంజీవి. థ్యాంక్ యూ. ఎందుకు భాయిలోకి ఈ సన్మానం? మీ ఫారెన్ టూర్ సక్సెస్ అయినందుకు. ఫారెన్ అని ప్రచారం చేశాం. అక్కడక్కడ మన మిత్రులందరినీ కలిపి ఇప్పుడు గోపాలపురంలోనే మకాం పెట్టాం. వెరీ గుడ్. ఇంతకీ రాజు సంగతి ఏమని తెలిసిందా? వదిలి పెడతాము గురు. అదే గోపాలపురంలో డాక్టర్ మాధవ్ దగ్గర నర్సుగా పనిచేస్తుంది. వండర్ఫుల్. అదే ఊళ్ళో కాస్త బలిసిన మన బాబాయ్ వాడున్నాడు. పెట్టుబడికి వాడిని ఒక పట్టుబడదాం. ఓకే బాస్, పదండి. నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? బావ కొట్టినా నేను అక్కడే పడి ఉండాలంటావా? ఉండాలమ్మా, ఉండాలి. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. నాకు అవసరం లేదు. మీ అమ్మ ఏమీ ఇవ్వకపోయినా ఈ అభిమానం మాత్రం ఇచ్చి చచ్చింది. అమ్మ లక్షణాలు వచ్చాయి కాబట్టి నేను అదృష్టవంతురాలి. ఏముంది అంటే నా లక్షణాలు వస్తే ఏముంది సార్? బాటిల్ గలాస్. చివరికి వంటాడకు కూడా లోకు అయిపోయారు. ఇదంతా నా కర్మ. కర్మలో ఉండే మర్మాన్ని తెలుసుకునేందుకే నా జీవితం అంతా వినియోగించాను. బాబాయ్, కర్మ అనేది కల్పన, ఒట్టి ఖర్చు కదా. పగటి వేషాలు పాతబడ్డాయి. ఎవరు మీరు? బాబాయ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అవునులే, చాలా కాలం నుంచి ఫారెన్ లో ఉండటం వల్ల నా ఆత్మీయులే నన్ను గుర్తుపట్టలేని దుస్థితిలో ఉన్నా. సిస్టర్ రమా, నువ్వైనా నన్ను గుర్తుపట్టలేదా? నేను ఓ డాడీ, మన పెద్దనాన్న గారు అబ్బాయి భాస్కర్. అలా చెప్పు. బాబాయ్, మీట్ మై పర్సనల్ సెక్రటరీ మిస్టర్ రామ్, మిస్టర్ జిల్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎప్పుడైనా గుర్తొచ్చానా? నువ్వట్రా? భాస్కర్ ని పాపిగా మార్చావు బాబాయ్. ఏదో కాస్త మందులో ఉన్నట్టున్నావు. నోర్మై, నీ మీద బెంగతో మీ నాన్న తెస్తే ఆ కర్మను ఏం చేయాల్సి వచ్చింది. నీ దారి నువ్వు పరారయ్యావు. పరాయత మాత్రం ఏం బాబాయ్, నేను సాధించిన విజయాలంటే నువ్వు ఆశ్చర్యపోతావు. సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్, అరబ్ కంట్రీస్ లో పెట్రోల్ మైన్, అమెరికాలో బ్యాంక్ బ్యాలెన్సెస్, ఇంగ్లాండ్ లో. అవును బాబాయ్, నువ్వు నమ్మవు. వచ్చిన చిక్కలా ఏమిటంటే ఎక్కడ సంపాదన అక్కడ ఉండిపోయింది. బయట బాయ్, సిస్టర్ మ్యారేజ్ చేసావా? అదే తెగన సమస్యగా ఉండిపోయింది. సమస్య నాకు చెప్పు, చూసి పారేస్తాను. వచ్చిన అడ్డంకులన్నీ పెంచి పారేస్తాను. సిస్టర్, నువ్వు లైక్ చేసిన వాడు చంద్రమండలో ఉన్నా సరే తీసుకొచ్చి నీ కారం ముందు పారేస్తాను. చెప్పు, వాడెవడో. వాడెవడో కాదురా, శాంతం మనవాడు లేడు మాధవ్. ఏమంటాడు? రమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటాడా? ముక్కు టారేసి లాక్కొస్తాడు అంతే. అదంత తేలికైన విషయం కాదులేరా. ఏ రాధనే నర్సు మీద వాడు కన్నుబడింది. రాధ కొత్తగా చేరిందా? అవును. పాయింట్ 1 దొరికింది బాబాయ్. ఆ పాయింట్ కి నా తెలివి జాయిన్ చేస్తే రమ పెళ్లి ఖాయం అవుతుంది. రాధ దారి మార్పు. నిజంగానా? అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు.